దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదని అనగా. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వాక్యాన్ని మాకందరికీ బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆత్మదేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, ఆ యొక్క రాజు అయినటువంటి దేవుడు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆ తండ్రి ఈరోజు మోషేతో ఒక మాట పలుకుతున్నట్టుగానే ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి నీతోనూ మాట్లాడుతున్న నాతోనూ చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఐగుప్తు దేశంలో నుంచి ప్రజలను తోడుకొని వచ్చేటప్పుడు యెహోవా దేవుడు ఏదైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేశాడో, పాలు తేనెలను ప్రవహించేటువంటి దేశాన్ని నేను మీకు ఇచ్చేదనని, మీరు స్వతంత్రం చేసుకుందానని వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం చేయబడినటువంటి దేశానికి, పట్టణానికి వారిని నడిపించడానికి మోషేను ఎన్నుకున్న తర్వాత ప్రజలను బట్టి మోషే యెహోవా దగ్గర విన్నపం చేస్తున్నాడు. నాకు ఒక మార్గము చూపించు, నీవు నీ యొక్క మార్గము నాకు తెలుపు అన్నప్పుడు నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తానని. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క సన్నిధి మోషేకు తోడై ఉన్నందువలనే అనేకమైనటువంటి అద్భుతాలు, అనేకమైనటువంటి శూర కార్యములను చూశాడు. అనేక మహత్ కార్యములను మోషే ద్వారా తండ్రి అయిన దేవుడు చేయించుండగా కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి మోషేకు తోడై ఉన్నందువలనే అనేక మహత్కార్యములు, పూరేణులు కురిపించడమైనను, మన్నాను కురిపించడమైనను, ఎర్ర సముద్రం పాయలు చేయటమైనను, ఇలా అనేకమైనటువంటి కార్యములు దేవుడు చేసేటట్టుగా నీ జీవితంలో, నా జీవితంలో చేయడా కారణం ఆయన యొక్క సన్నిధి మనతో ఉంది. హల్లెలూయా. భయపడవద్దు సుమా, దేని విషయమును భయపడవద్దు, ఎవరిని గురించి భయపడవద్దు. ఇదిగో దేవుని యొక్క సన్నిధి నీతో నాతో ఉండగా మనకెందుకు భయము? ఆయనే మనల్ని ఆదుకొనును, ఆయనే మనల్ని తప్పించును, ఆయనే మనల్ని కాపాడును. హల్లెలూయా. దానికి నేనేం చేయాలి? లేచి ఆయన పాదాలను పట్టుకు, ప్రభువా మీ సన్నిధి నాకు తోడుగా ఉంచి మోషేకు విజయం ఇచ్చినట్టు, యోషువకు విజయం ఇచ్చినట్టు, దావీదుకు విజయం ఇచ్చినట్టు నాకు ఇవ్వు ప్రభు అని ఆయన పాదములను గట్టిగా పట్టుకుని అడిగి మనం ఉండేటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనము తప్పింపబడదాలి. హల్లెలూయా. లేచి ఆయన పాదములను పట్టుకొని ఇప్పుడే మన హృదయములకు సమాధానాన్ని వెతుకుతాం. హల్లెలూయా. ఈ వాక్యము నీకు నీ హృదయం సమాధానం కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.